బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇరువురి భేటీ తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. ఈ రోజు అసెంబ్లీ లాబీలో 30 నిమిషాల పాటు సుమన్, వెంకటస్వామి చర్చలు జరిపారు. ఈ ఇద్దరిని చూసి కేటీఆర్ షాక్ అయినట్లు తెలుస్తుంది. సంభాషణ మధ్యలో వచ్చిన కేటీఆర్ వాట్ ఏ సర్ప్రైజ్ అన్నట్లు సమాచారం. అనంతరం వివేక్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కాసేపు ముచ్చటించారు. ఈ సన్నివేశాన్ని ఫోటో తీసేందుకు ఓ ఎమ్మెల్యే ప్రయత్నించగా కేటీఆర్ వద్దని వారించడం ఇంకా ఆసక్తికరంగా మారింది. ఈ ముగ్గురు 30 నిమిషాల పాటు మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో పెద్దపల్లి ఎంపీగా ఉన్న వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్కు రాజీనామా చేసి నాటి టీఆర్ఎస్లో చేరారు. అనంతరం తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందు టీఆర్ఎస్ను వీడి సొంత గూడు కాంగ్రెస్కు చేరారు. ఆ ఎన్నికల్లో ఆయన పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీకి దిగగా టీఆర్ఎస్ పార్టీ ఆఖరి నిమిషంలో బాల్కా సుమన్ను బరిలోకి దించింది. ఆ ఎన్నికల్లో సుమన్ భారీ విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మరోసారి దూరమైన వివేక్ బీఆర్ఎస్, అటు నుంచి బీజేపీ, గత ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈ ఎన్నికల్లో వివేక్ కాంగ్రెస్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యేగా పోటీకి దిగగా బీఆర్ఎస్ నుంచి బాల్కా సుమన్ తలపడ్డారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో వివేక్ విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇలా 2 సార్లు వివిధ పార్టీల నుంచి తలపడ్డ ఈ ఇద్దరు నేతలు అసెంబ్లీలో భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.